మొత్తం 23 దేశాల్లోని 59 వైరాలజీ ల్యాబ్లు ఏ క్షణంలోనైనా పేలే అణుబాంబులతో సమానం అంటున్నారు నిపుణులు. 4 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇలాంటి ఓ వైరాలజీ ల్యాబ్ నుంచే బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వుహాన్ వైరాలజీ ల్యాబ్ చైనాలో ఉంది. ఇంత ప్రమాదకరమైన వైరాలజీ ల్యాబుల్లో భద్రత గురించి ఇప్పుడు ఆందోళన మొదలైంది. అణ్వాయుధాలు కూడా కలిగించని నష్టం కంటికి కనిపించని కరోనా క్రిమి వల్ల జరిగింది. అణుబాంబు పడ్డ చోట కేవలం కొన్ని వేల మంది మాత్రమే చనిపోతారు. అక్కడికి వందల కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా కనిపించవచ్చు. కానీ కరోనా వైరస్ అదుపు తప్పితే ఎంత భీకరంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసాం. 4 ఏళ్లుగా దాదాపు ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించింది. అణుబాంబులుండే చోటుకు కల్పించే భద్రత కరోనా లాంటి వైరస్లు తయారయ్యే వైరాలజీ ల్యాబ్లకు కల్పిస్తున్నామా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా లీక్ అయిందన్న సందేహాలు ఇంకా సందేహాలుగానే ఉన్నాయి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే వైరస్లపై ప్రయోగాలు చేసే ల్యాబుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వైరస్లు తేలికగా బయటపడతాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఒక్క వుహాన్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిన ఒక్క వైరస్ ఇంత ప్రమాదకరంగా మారితే ప్రపంచవ్యాప్తంగా అలాంటి ల్యాబ్లు ఎన్నున్నాయి? వాటిలో భద్రతా ప్రమాణాలు పరిస్థితి ఏమిటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనకు బాగా సుపరిచితమైన చైనా వుహాన్ ల్యాబ్ ప్రపంచంలోనే చాలా పెద్దది. నిజానికి ఓ వైరాలజీ ల్యాబ్ లో వాటి పరిమాణం కూడా ఎంతో కీలకంగా ఉంటుంది. చిన్న స్థాయిలో ఉండే ల్యాబుల్లో పరిశోధనలు తక్కువే అయినా ప్రమాదకర సూక్ష్మజీవులు బయటకొచ్చే ప్రమాదము తక్కువగానే ఉంది. పెద్ద ల్యాబులలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులపై విస్తృత ప్రయోగాలు జరుగుతుంటాయి. ల్యాబుల్లోంచి లీక్ అయ్యే ప్రమాదం స్థాయి కూడా ఎక్కువేనని చెప్పుకోవచ్చు. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ విస్తీర్ణం 3000 చదరపు మీటర్లకు పైనే ఉంది. మొత్తం 11 ల్యాబ్లు 1000 చదరపు మీటర్ల పైన, మరో 11 ల్యాబ్లు 200 నుంచి 1000 చదరపు మీటర్ల మధ్య 22 ల్యాబ్లు ఉన్నాయి. మరికొన్ని ల్యాబుల వివరాలు బయటకు ప్రపంచానికి తెలియవు. సరిగ్గా వుహాన్ ల్యాబుల్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ల్యాబుల్లో వైరస్లు సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తుంటారు. అందులో మందులు, వ్యాక్సిన్లు లేని అత్యంత ప్రమాదకరమైన వైరస్లపై ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ ల్యాబ్లకు బయోసేఫ్టీ లెవెల్ 4 పేరుతో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇందులో జరిగే ప్రయోగాలు అంత ప్రమాదకరమైనవి. వీటిని నిర్వహించేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయి. BSL-4 ల్యాబుల్లో పరిశోధకులు మొత్తం శరీరాన్ని కప్పేసి లోపల నుంచి ఆక్సిజన్ అందించే ప్రెషరైజ్డ్ సూట్స్ ధరించాల్సి ఉంటుంది. అంటే అంతరిక్షంలో వ్యోమగాములు వేసుకునే స్పేస్ సూట్ లాంటివిగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ల్యాబ్లలో భద్రత, రక్షణ ఎంత అన్నది ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 22 దేశాల్లోని BSL-4 ప్రమాణం కలిగిన ల్యాబ్ల భద్రత, రక్షణ ప్రమాణాలపై న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో అధ్యయనం జరిగింది. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆయా దేశాల్లో పరిస్థితులు, చట్టాలు, విధానాలు, రక్షణ చర్యలు ఆధారంగా అంచనాలు వేసింది. మొత్తం 23 దేశాలు కాగా అందులో తైవాన్ దేశాన్ని మినహాయించారు. ప్రమాదకర సూక్ష్మజీవులు ఏ కారణంతోనైనా సరే బయటకు లీక్ కాకుండా చేపట్టే కట్టుదిట్టమైన బయోసేఫ్టీ చర్యలను పరిశీలించారు. వారు విడుదల చేసిన వివరాలను బట్టి కేవలం 6 దేశాల్లో ఉత్తమంగా, 11 దేశాల్లో మధ్యస్థంగా, 5 దేశాల్లో తక్కువ ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాదకర వైరస్లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జీవాయుధంగా తయారు చేసి విడుదల చేయకుండా తీసుకునే బయోసెక్యూరిటీ చర్యలు 5 దేశాల్లోనే బాగున్నాయి. కానీ 8 దేశాల్లో మధ్యస్థంగా, 9 దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. వైరాలజీ ల్యాబ్లు ఉన్నా లేకున్నా మొత్తంగా 195 దేశాల్లో బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ పరిస్థితులను NTI పరిశీలించింది. 60% దేశాల్లో బయోసేఫ్టీ దారుణంగా ఉందని తేలింది. 80% దేశాల్లో బయోసెక్యూరిటీ చర్యలు అతి తక్కువగా ఉన్నాయని వివరించింది. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర వైరస్లపై ప్రయోగాలు చేస్తున్నవి ఇంకా నిర్మాణంలో ఉన్న ల్యాబ్లు 23 దేశాల్లో 59 చోట్ల ఉన్నాయి. ఖండాల వారీగా చూస్తే యూరోప్లో 25, ఉత్తర అమెరికాలో 14, ఆసియాలో 13, ఆస్ట్రేలియాలో 4, ఆసియాలో 3 ల్యాబ్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మొత్తం ల్యాబ్లలో 60% ప్రభుత్వ రంగంలో, 20% యూనివర్సిటీల ఆధ్వర్యంలో నడుస్తుండగా మరో 20% మాత్రం ప్రైవేట్ సంస్థల పరిధిలో కొనసాగుతున్నాయి. వైరస్లు, ఇతర సూక్ష్మజీవుల సామర్థ్యం, వ్యాప్తి, సోకితే వచ్చే లక్షణాలు, వాటి నిర్మాణ క్రమం ఎదుర్కొనేందుకు తోడ్పడే అంశాలపై ఈ అన్ని ప్రయోగశాలలో నిరంతరం ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. 59 ల్యాబ్లకు గాను 46 ల్యాబ్లు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒకవేళ వైరస్ లీక్ అయితే దాని ప్రభావం పట్టణ ప్రాంతంలో ఉన్నందుకు వేగంగా, ఊహించినంత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ల్యాబ్ల నియంత్రణ ఎలా జరుగుతుంది అన్నది ప్రస్తుతం ప్రశ్నగానే ఉంది. అయితే బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం BSL-4 ల్యాబ్లు ఉన్న దేశాన్ని బయోసేఫ్టీ సెక్యూరిటీ కోసం చట్టాలు చేసి ల్యాబ్లపై నిఘా పెట్టాల్సి ఉంటుంది.
అంతేకాదు ప్రమాదకర ల్యాబ్లు ఉన్న దేశాల్లో సగానికన్నా తక్కువ దేశాలు మాత్రమే ఇంటర్నేషనల్ బయోసేఫ్టీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నాయి. మిగిలిన దేశాల ప్రయోగశాలలపై నియంత్రణ లేదు. ల్యాబ్లలో చేసిన పరిశోధనలు దుర్వినియోగం కాకుండా కట్టిన చట్టాలు విధానాలను కేవలం 3 దేశాలు మాత్రమే పాటిస్తున్నాయి. అవి ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ మాత్రమే. అవి నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, బ్రిటన్ లాంటి మరో 3 దేశాల్లో పలు నిబంధనలు ఉన్నాయి, కానీ వాటిని మానిటర్ చేసే వ్యవస్థ లేదు. ఈ 6 దేశాలు తప్ప మిగిలిన దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ల్యాబుల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడే ప్రమాదం ముచ్చుకు వస్తుందో అసలే తెలియదు. బయటకు వచ్చాక పరిస్థితి అదుపు తప్పిన తర్వాతే వైరస్ లాంటి ప్రమాదాల గురించి తెలుస్తుంది. అదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం మనకు తెలిసి కరోనా వైరస్ వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీక్ అయినట్టుగా ఊహిస్తున్నాం. కానీ గతంలో ఇలాంటి ఘటనలను కనీసం మనం గుర్తించలేకపోయాం. గతంలో వేలాది మందిని బలి తీసుకున్న ఎబోలా, SARS-CoV-2, మెర్స్ లాంటి మరెన్నో వైరస్లు ఇలా బయటకు వచ్చినవేనని చెప్తున్నారు విశ్లేషకులు. ప్రయోగశాలల్లో ప్రమాదకరమైన వైరస్లతో సహజీవనం చేసే పరిశోధకులు చేసే చిన్న పొరపాటు మహాప్రలయానికి కారణం అవ్వచ్చని కరోనా మహమ్మారి నిరూపించింది. భవిష్యత్తులో ఈ దిశగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతలను తాజా నివేదిక బయటపెట్టింది. బయోసేఫ్టీ లెవెల్ 4 లాంటి భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని జనం డిమాండ్ చేస్తున్నారు. అణు కేంద్రాల వద్ద ఉండే పటిష్టమైన కాపలాతో పాటు జాగ్రత్తలు వైరాలజీ ల్యాబ్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలి. లేదంటే మరో డిజాస్టర్ తలెత్తక తప్పదు. ప్రపంచంలో ఇప్పటికీ ఎన్నో వందల వైరస్లు వచ్చాయి వెళ్ళాయి. కొన్ని మాత్రం మానవాళితో సహజీవనం చేస్తున్నాయి. వాటిని జయించేందుకు వ్యాక్సిన్ తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. నివారించే మందులు తయారు చేయక తప్పదు. కానీ ఈ పరిశోధనలు జీవాయుధాల లాంటి ప్రమాదకర ఆలోచనలు చేసే దేశాల చేతిలో పడితే మాత్రం ప్రపంచానికి వినాశనం తప్పదు. ఇప్పటికైనా అగ్రదేశాలు మేల్కొని వెంటనే వైరాలజీ ల్యాబ్లు, అందులో పనిచేసే సిబ్బంది, పరిశోధకులకు విధి విధానాలు రూపొందించేలా గట్టి చర్యలు తీసుకోవాలి. అగ్రదేశాలు కేవలం తమ దేశాల్లో మాత్రమే ఈ ప్రమాణాలు పాటిస్తే సరిపోదు. ఎక్కడో భూగర్భ గనులలో పనిచేసే కొందరికి జ్వరం వస్తే అది గబ్బిలాల నుంచి వారికి వచ్చి చేరితే వుహాన్ ల్యాబ్ లో పరిశోధనలు జరిగాయి. అక్కడి నుంచి బయటపడిన వైరస్ అన్ని దేశాలకు చాలా తక్కువ సమయంలోనే చేరుకుంది. ఊహించని విధంగా వేగంగా విస్తరించింది. ఇంతటి వినాశనానికి కారణమైంది. ఇప్పుడైనా అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వైరస్ల వల్ల ప్రమాదం ఎవరినీ వదిలిపెట్టదని, ఏదో రకంగా తమను చేరుకుంటుందని గుర్తించాలి. లేదంటే ప్రపంచవ్యాప్త జనం మరో ప్రళయాన్ని చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుందంటే అతిశయోక్తి కాదు.